దేశ ప్రగతిని భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నత స్థాయి పాలన జీవన విధానం నడవాలనే ఉద్దేశంతో మంతెన శ్రీనివాసరాజు ఇందిరా పార్కు ఎదురుగా ఉన్నటువంటి ధర్నా చౌక్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమైనటువంటి 4 అంశాలను తెర మీదకు తీసుకొచ్చారు. 1. తెలుగు అధికార భాషగా అమలు చేయాలి. ఈ అధికార భాష ప్రభుత్వ యంత్రాంగంలో, కార్యాలయాలలో, హైకోర్టు కింది కోర్టులలో జరిపే లావాదేవీలలో స్పష్టంగా తెలుగులో కూడా ఉండాలని ప్రధానమైనటువంటి డిమాండ్గా సూచించారు. 2. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల సంస్కరణల కోసం. 3. భారతీయ కుటుంబ వ్యవస్థ పరిరక్షణ అనే ఉద్దేశంతో మరొక అంశాన్ని తీసుకున్నారు. 4. సరూర్ నగర్ యజమానుల ధర్నా, జిహెచ్ఎంసీ తెలిసి చేసిన అధర్మంపై ప్రజా పోరాటాన్ని సూచించే విధంగా ధర్నా చేపట్టారు. ఇందులో మంతెన శ్రీనివాసరాజుతో పాటు కడారి చంద్రశేఖర్ రెడ్డి, పునగాని ఉపేందర్, ఆనంద్, యోగేశ్వర్, గురూజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము సరూర్ నగర్ ఏరియా అండి, ఉడా కాంప్లెక్స్ అండి. గత 20 సంవత్సరాల నుంచి ఉడాలో ప్లాట్ తీసుకున్నామండి. షాప్ కమ్ ఫ్లాట్. అది 3 లేఅవుట్లు, కమర్షియల్ అపార్ట్మెంట్ లేఅవుట్, కమర్షియల్ లేఅవుట్ ఇచ్చారండి. కమర్షియల్ అపార్ట్మెంట్ వాళ్ళు కన్వర్ట్ చేయడం వల్ల మేము లోపల కమర్షియల్ ప్లాట్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నాము. సరే, కొంతమంది పట్టించుకోలేదు. మేము అయితే అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాము. మాకు న్యాయం చేయకుండా పెండింగ్లో పెట్టించుకున్నారండి. అది న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేయదలుచుకున్నాము. కావున దయచేసి ఇది పరిష్కరించాలని కోరుకుంటున్నాము. తర్వాత అధికార భాష ఏదైతే ఉందో ప్రభుత్వాలు ఇస్తున్నారు, న్యాయ వ్యవస్థలు దానిని ఇంప్రూవ్మెంట్ చేయట్లేదు. న్యాయ వ్యవస్థలో కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలని కోరుతున్నాము. న్యాయ వ్యవస్థ ముందు కోర్టు ముందు బోర్డు పెట్టండి, బోర్డు పెట్టించని ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వాలు మేము పెట్టకూడదండి, వాళ్ళే పెట్టుకోవాలి. ఇట్లా ఒకరు వాళ్ళు 3 వ్యవస్థలు ఒకరికొకరు సహకరించుకుంటూ మరి ఇచ్చిన తర్వాత, అధికార భాష ఇచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ అయ్యిందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. ప్రభుత్వం కోర్టుకి జోక్యం చేసుకోకపోవడం వల్ల కోర్టు వాళ్ళు దానిని అడుచుగా తీసుకుని ప్రజల కోసం ఉపయోగపడకుండా ఇబ్బంది కలిగించడం వల్ల ప్రజలు సమస్యని పరిష్కరించుకోలేక సఫర్ అవుతున్నారండి. అది ఒకటి. 3వది, ఓట్లు ఏదైతే మీరు ఓట్లు ఎలక్షన్ జరిపిస్తున్నారో అక్కడ సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల మీద ఏ పార్టీ వాడు, బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు, ఏ పార్టీ వాడు ఏ సమస్యలు పోగొడతారు, ఆ సమస్యల మీద ఎంతవరకు గ్యారంటీ ఇస్తారనేది లేకుండా ఇచ్చిన వాడు నైతిక బాధ్యత తీసుకుని గ్యారంటీ ఇచ్చిన వాడు బడిలోకి వస్తేనే ఓట్లులోకి దించండి, ఓటు వేయించండి. లేకుంటే ప్రయోజనం ఏంటండి? సంక్షేమ పథకాలు ఇచ్చి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించడం వల్ల ప్రయోజనం ఏంటి? సమస్యలు పోగొట్టడం కావాలి ముఖ్యంగా. ఎవరి కాళ్ళ మీద వాడు నిలబడేటట్టు ఉండాలి. కానీ అందరికీ కదలకుండా పెట్టి చెడగొట్టే వల్ల సమాజం జరిగిపోతున్నది కదా ఈరోజు. కాబట్టి ఈ విధానం కూడా కరెక్ట్ కాదు. ఏదైతే చేస్తే మీరు అధికార దాహం కోసమే ఈ పనులన్నీ చెడగొడుతున్నారు, సమాజాన్ని అంతా చెడగొడుతున్నారు అని నాకు అనిపిస్తుంది. 4వది, కుటుంబ వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైపోయినాయి. మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు పెరగాలంటే కుటుంబ వ్యవస్థ కాపాడగలిగితేనే రక్షణ పెరుగుతుంది. ఇది మనము ఏదైతే రాజ్యాంగం వాడుకుంటున్నారో ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే రాజ్యాంగం ఎందుకు రాజ్యాంగంని కర్మభూమి తోటి వాడుకోవాలి. మీ కర్మభూమిని పట్టించుకోకుండా రాజ్యాంగాన్ని పైపైన వాడుకోవడం వల్ల సమాజం ఇంత త్వరగా కలుషితం మీద ఒకే జనరేషన్లో పూర్తిగా కలుషితం చేసేస్తారు. ఇంకా 5,000 జనరేషన్ జీవించాలి. నెక్స్ట్ జనరేషన్కి ఏ మాత్రం సోర్స్ లేకుండా చేసేసారు. ఇది కరెక్టా కాదో కన్ఫర్మ్ చేసుకుందామని కోరుతున్నారు. సమాచార చట్టాన్ని కూడా అడిగాను. ఇది ఏమి తెలుసుకోవడం కోసం కూడా ప్రయత్నం చేయాలి. మనం జీవిస్తున్నది కరెక్టా లేదా, రాజ్యాంగం చట్టాలు వాడుకుంటున్నది, రాజ్యాంగంతో వాడుకుంటున్నది కరెక్టా రాంగా అనేది కన్ఫర్మ్ చేసుకుందామంటే కన్ఫర్మ్ చేసుకోవట్లేదు. దాని గురించి అసలు పట్టించుకోవట్లేదు. తెలుసుకుని మంచి వైపు నడిస్తే బాగుంటుంది, కానీ మంచి జరుగుతుంది. కానీ మన చెడు వైపు జీవిస్తే మంచి కావాలంటే రాదు కదా. ఇవి కొన్ని కన్ఫర్మ్ చేయమని కోరుతున్నానండి. కన్ఫర్మ్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. తర్వాత కుటుంబ వ్యవస్థ ఆర్టీఐలో మేము కొన్ని 8 పిటిషన్లు వేసామండి. 6 పిటిషన్లు కంప్లీట్ అయినాయండి. దాన్ని ఆర్డర్ ఇవ్వకుండా పెండింగ్లు పెట్టుకున్నారండి. 340 కాన్స్టిట్యూషన్ కింద అవి క్లియర్ అయ్యేటట్టు చేయించాలని కోరుతున్నామండి. 2 పిటిషన్ పెండింగ్లో ఉన్నాయి. ఆర్టీఐలో మేము ఏవైతే ఆ పిటిషన్ ఎందుకు పెండింగ్లో ఉంచారు, దాని ఆర్డర్లు
తోటి మాకు ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియజేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే మేము ట్యాక్స్ 1 year 2 years 3 years కట్టకపోతే 3-4 సంవత్సరాలు చూసి ఇంటికి వచ్చి జప్తు చేస్తారు. అలాంటిది మాకు 22 సంవత్సరాల నుంచి మేము చెప్పులు అడిగేదాకా తిరుగుతున్నాము. మాకు పరిష్కరించకుండా మౌనంగా ఉంటే మరి మాకు ఏ విధంగానూ మాకు పరిష్కరించుకునే అధికారం ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళాము, హైకోర్టుకి వెళ్ళాము, మాకు ఇంతవరకు పరిష్కారం జరగలేదు. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈరోజు ఒక్క జనరేషన్ స్వతంత్రం వచ్చి మనకి ఒక 100 years అయితే ఒక జనరేషన్ కంప్లీట్ అవుతుంది. అలాంటిది ఒక జనరేషన్ కంప్లీట్ కాకుండా సమాజం టోటల్గా పాడైపోవడం కారణం రాజ్యాంగం కాదు, కలియుగం కాదు, కేవలం రాజ్యాంగ అధికారులు భారతదేశం కర్మభూమి ఎట్లయితే వాడుకోవాలో ఆ విధంగా రాజ్యాంగాన్ని వాడుకోలేకపోవడం వల్లనే ఈరోజు సమాజం పూర్తిగా చెడిపోవటం వల్లనే ఈ ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ఈ భూతాపం పెరగటం కానీ, తర్వాత ఎలినినో రావటం కానీ, ఇట్లా అనేక రకాల కొత్త కొత్త సమస్యలు రావటం కారణము ఇది ప్రజల వల్ల కాదు. ఇది కేవలం రాజ్యాంగ అధికారులు భారతదేశంని కర్మభూమి తగ్గట్టుగా రాజ్యాంగం వాడుకోకపోవటం వలన సమాజం చెడిపోతున్నది. ఈ ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోవడం కారణం రాజ్యాంగ అధికారులని ఖచ్చితంగా బళ్ళగుద్దినా చెప్తున్నారు. దీనికి నైతిక బాధ్యత తీసుకుని అధికారం ఎన్నికల బళ్ళలోకి వచ్చి ఎన్నికలు ఓటేయిస్తే తప్పకుండా మార్పు వస్తుంది. ఎన్నికల బళ్ళలో నైతిక బాధ్యత తీసుకున్న వాళ్ళే ఎన్నికల్లోకి వచ్చి నిలబడి ఎన్నికలు ఓటేయించండి, అప్పుడు సమాజం తప్పకుండా బాగవుతుంది అని నా నమ్మకం. ఇది కేవలం రాజ్యాంగ అధికారులే బాధ్యత వహించాల్సింది. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు ఇందిరా పార్క్ ఎదురుగా ధర్నా చౌక్లో దోమలగూడలో ధర్నాకు నిలిచినటువంటి శ్రీ మంతెన సత్యనారాయణ శ్రీనివాసరాజు గారు, వారు ఆత్మతత్వ సాధకుడు. వారు తీసుకున్న 4 నిరసన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మన భారతీయ కుటుంబ వ్యవస్థ పరిరక్షణ గురించి వారు తీసుకున్న సంస్కృతి, సంప్రదాయము, కుటుంబ విలువల మీద కుటుంబం బలంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుందనే అభిప్రాయంతో భారతీయ కుటుంబ వ్యవస్థ క్రమంగా బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి వారి యొక్క సహచరులుగా వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన భారతదేశంలో కుటుంబ బంధాలు, పరస్పర గౌరవము, సంప్రదాయ విలువలు బలపొందడానికి ఈరోజు చట్టాలు ఎంతో సపోర్ట్ చేయాలని, ఇది కుటుంబ బంధాల అవసరము, సామాజిక మార్పులపై హెచ్చరిక చేస్తూ ప్రభుత్వము మరియు సమాజానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ నిరసన ద్వారా. అట్లాగే ఈరోజు తెలుగు భాష అధికార భాష అమలు చేయాలి. ఈరోజు మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో మన తెలుగు భాష అనేది ప్రభుత్వ కార్యాలయాల్లో ఈరోజు తెలుగు భాష అమలు జరగాలి. అట్లానే హైకోర్టు నుంచి జిల్లా కోర్టు, లోయర్ కోర్ట్స్లో కూడా తెలుగు భాషను అమలు చేసినప్పుడు ఒక సామాన్యమైన మనిషి తనకి హక్కుల గురించి కానీ తన న్యాయం గురించి కానీ పోరాటం చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ తెలుగు అధికార భాషను కూడా అమలు చేయాలి. ఇది మనకు ఆర్టికల్ 348(1) ప్రకారం ఇది మనకు హక్కు ఉంది. దీన్ని కూడా అమలు చేయాలని ఈరోజు శ్రీ మంతెన శ్రీనివాసరాజు గారు తెలియజేస్తున్నారు. అట్లాగే ఈరోజు నిరసన ప్రదర్శన, ప్రభుత్వ పరిరక్షణ, ఎన్నికల సంస్కరణల గురించి, ఎన్నికల వ్యవస్థపై ప్రధానమైన ఆందోళనలు ఉన్నాయి. డబ్బు ఆధారిత రాజకీయ వ్యవస్థ పెరుగుతుందని, మద్యము మరియు ప్రలోభాల ద్వారా ఓటర్ల ప్రభావీకరణ జరుగుతోంది, అధికార దుర్వినియోగం కూడా జరుగుతోంది, ప్రజల్లో నిరాశ మరియు అవిశ్వాసం కూడా ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ కూడా ఒక సదుద్దేశంతో ఈ ఎన్నికలపై మంచి నిఘా పెట్టి ఒక ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షణ చేయాలనే ఆలోచనతో వీరు తీసుకున్న స్టెప్పు చాలా హర్షణీయం. అట్లాగే ఈరోజు ఉడా కాంప్లెక్స్లో ఉడా కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ సరూర్ నగర్ ప్లాట్ల యజమానుల ధర్నాకు కూడా ఇది ఒక నాంది పలుకుతుంది. జిహెచ్ఎంసీ చేసిన అధర్మంపై ప్రజా పోరాటం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఉడా కాంప్లెక్స్లో 3 లేఅవుట్లుగా తయారు చేసి ఈరోజు డెడ్ ఎండ్లో కమర్షియల్ వాణిజ్య లేఅవుట్లను అలాట్ చేసి ఈరోజు మామూలు వాణిజ్య చేసుకుంటున్న వ్యాపారులకు నష్టం చేస్తూ ఈరోజు విపరీతమైన భారీ పన్నులను వసూలు చేసి ఈరోజు వాళ్ళని చాలా ఆవేదనకు గురి చేస్తున్నాయి. దాని మీద కూడా న్యాయం కావాలని కోరడం జరుగుతుంది. ఈ రకంగా ఈ 4 ఉద్దేశాల మీద ఈరోజు ధర్నా చౌక్లో ఈ యొక్క నిరసన ప్రదర్శన చేయడము, యావత్ తెలంగాణ ప్రజలకు ఇది అందాలి, ఇతని యొక్క ఉద్దేశము, ఇతని యొక్క సంకల్పము నెరవేరి
ప్రపంచంలో అందరూ ఈ ప్రకృతిని మనం కాపాడుకుందాం. ఈరోజు ప్రభుత్వము దీని గురించి చట్టంలో ప్రతి ఒక్కరికి చట్టం అందుబాటులో ఉండాలా, న్యాయం జరగాలనే ఉద్దేశంతో వీరు తీసుకున్న ఈ స్టెప్కు మేము పరిపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ధర్నా? దాదాపు ఈ రోజే స్టార్ట్ చేయడం జరిగింది. అట్లానే ఉడా కాంప్లెక్స్లో ఇంకొక 18 రోజుల వరకు చేయాలనే ఆలోచనతో వీరు నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా వీరు ఒక నెల రోజులు కూడా ఈ యొక్క అంశాలపై వారు ధర్నా చేశారు అద్భుతంగా. ఈరోజు ప్రతి ఒక్క ఇప్పుడు హైకోర్టుల నుంచి జిల్లా స్థాయి కోర్టుల వరకు కూడా ప్రతి జడ్జిని కలిసి వాళ్ళ న్యాయం కోరమని, తెలుగులో మాకు ఏదైతే ఉందో జడ్జిమెంట్స్ ఇవ్వాలనే ఆలోచనతో పోరాటం చేయడం జరుగుతుంది. ఇది అద్భుతం అండి. ఇది జరిగితే ప్రతి ఒక్క వ్యక్తికి ఇది సపోర్ట్ అవుతుందని భావిస్తూ దాంట్లో నేను కూడా ఒక భాగస్వామి అవ్వాలనే ఆలోచనతో ఈ ధర్నాలో కూర్చున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉపేందర్ గౌడ్. ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర శ్రీ మంతెన శ్రీనివాసరాజు గారు ధర్నా చేస్తున్నారు. సమాజానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన 3-4 అంశాల మీద వారు గత కొంతకాలంగా వారు పట్టువలని విక్రమార్కునిగా వారు ప్రభుత్వం మీద నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇంతకాలం నుంచి చేసినప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పందించకపోయేసరికి ఈసారి వారు ప్రత్యేకంగా ధర్నా చౌక్ వద్ద వచ్చి చేస్తున్నారు. అందులో ముఖ్యంగా తెలుగును అధికార భాషగా కేవలం చట్టాల వరకే పరిమితమైంది. అది ప్రజల హక్కు, ప్రభుత్వం బాధ్యత. దాన్ని అమలు చేయనప్పుడు అధికార భాషగా ప్రకటించి కూడా ఉపయోగం లేదు. ముఖ్యంగా హైకోర్టులో తీర్పులు వెలువడేటప్పుడు సామాన్య ప్రజలకు అర్థం కానటువంటి ఆంగ్ల భాషలో తీర్పులు రావడము, ఆంగ్ల భాషలో వాదించుకోవడము, అవి సామాన్య ప్రజలకు దాని యొక్క సారాంశం తెలియట్లేదు. ఈ విషయంలో కింది స్థాయి వరకు సామాన్య ప్రజలకు కూడా అర్థం కావడం కోసము వారు ఎంచుకున్నటువంటి 4 అంశాలలో ఇది కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనికి తోడు కుటుంబ వ్యవస్థ. ప్రపంచానికే భారతదేశము కుటుంబ వ్యవస్థను పరిచయం చేసింది. అటువంటి ఈ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయి చాలా విడివిడిగా ఏర్పడుతూ వాటిలోని బలం అనేది తగ్గిపోతున్నది, ప్రేమానురాగాలు దూరం అయిపోతున్నవి. దీనివలన దేశం యొక్క అస్థిరత్వము ఏర్పడుతుంది. మన దేశం యొక్క స్థిరత్వం ఏర్పడాలంటే కుటుంబం యొక్క మన పాతకాలం నాటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రావాలని, తెలుగును అధికార భాషగా కేవలం చట్టాల వరకే పరిమితం కాకుండా ఆచరణలో హైకోర్టు నుండి జిల్లా స్థాయి కోర్టుల వరకు తీర్పులు వెలువడాలని, మరియు రాజ్యాంగ వ్యవస్థలోని కూడా కొన్ని లోపాలను ఎత్తి చూపుతున్నారు. దానికి తోడు ఎన్నికల ప్రక్షాళన కూడా సమూలంగా ప్రక్షాళన జరగాలి. సరి అయిన ఓటును సరి అయిన వారిని ఎన్నుకునే విధంగా ఉండాలని వారు స్థాపన పడుతున్నారు. ఓటు వేసే వ్యక్తికి పోటీ చేసినటువంటి వ్యక్తులు సరైన వారు కానప్పుడు నోటాకైనా ఓటు వేసే విధానాన్ని వారు సమాజానికి పరిచయం చేశారు. కాబట్టి ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలి. మరియు ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా కూడా ప్రజలను చైతన్యం చేయడంలో వారు ఎంతో దీక్షగా కొనసాగిస్తున్నారు. వారు చేస్తున్న దీక్షకు నా వంతు ప్రయత్నంగా కూడా నేను వారికి సహకారం అందిస్తున్నాను.